హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం తోక చుక్క సిరీస్లో 6వ పార్ట్ చెప్పుకుందాం. ఇంతకుముందు పార్ట్స్లో కుండలిని రాజ్య సైన్యాలు ధనాగారాన్ని నింపేందుకు పక్క రాజ్యాల మీదకి దండెత్తికి బయలుదేరాయి. అయితే అశుభ సూచకంగా తోక చుక్క కనపడింది. తుఫాన్లో చిక్కి ఓడలు కొన్ని సముద్రం పాలయ్యాయి. కొందరు సైనికులు ఒక ద్వీపాన్ని చేరుకున్నారు. అక్కడ క్రూర మృగాలు, మాంత్రికులైన ఏకాక్షి, చతుర్నేత్రులు తారసపడ్డారు. వారి నుంచి తప్పుకుపోతున్న సైనికులకు మార్గంలో అగ్నిపర్వతం బద్దలైంది. తరువాత అగ్నిపర్వతం నుంచి ఎగసి వస్తున్న నిప్పురవ్వలు ఆకాశానికంటా విరజిమ్ముతున్నాయి. ఇది చూసి సమరసేనుడు, సైనికులు పొందిన భయానికి, ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయింది. సరిగ్గా వారు పోవలసిన దోవలోనే ఆ అగ్నిపర్వతం బద్దలైంది కనుక ఇంకిప్పుడు వేరే దారి చూసుకుని వెనకడుగు వేయడం తప్పనిసరి అయింది. సమరసేనుడు ముందుకు దారి తీశాడు. భయకంపితులైన సైనికులు మారు మాట్లాడకుండా తమ సేనానిని అనుసరించారు. ఇప్పుడు చూడగా పడమటి దిక్కుకే నడుస్తున్నారు. చూడగా వాళ్ళ ఓడలు తూర్పు తీరంలో ఉన్నవాయే. అయితే మాత్రం ఒక వంక మాంత్రికులు, క్రూర మృగాలే కాక ఇప్పుడు ఈ అగ్నిపర్వతం కూడా వారిని ఎదుర్కొంటూ ఉండగా ఎలా చేరుకోగలరు తూర్పు తీరానికి? అగ్నిపర్వతం దాటికి భూమి ఇంకా అదురుతూనే ఉంది. పర్వతం నుంచి వెడలి వచ్చిన పొగలతో ఆకాశమంతా కమ్ముకుపోయింది. ఇది చాలదన్నట్టుగా గొప్ప భూకంపం కలిగే సూచనలు కూడా కనిపించసాగాయి. సమరసేనుడు ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి, ఇది మంత్రాల దేవి మాత్రమే కాదు, అగ్నిపర్వతాల దేవి, భూకంపాల దేవి అంటూ ఒక విధమైన భయాన్ని వెల్లడించాడు. చెట్లలో నుంచి, తుప్పల్లో నుంచి దారి తీసుకుని సమరసేనుడు, సైనికులు ముందుకు నడుస్తున్నారు. అయితే అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావాద్రవం పొగలు కక్కుతూ పల్లపు చోటులన్నిటికీ ప్రవహిస్తుంది. ఇది చూసి నలుమూలల నుంచి వన్యమృగాలు పరుగులెత్తుతూ అరుస్తున్నాయి. ఇవి కంటపడగానే సమరసేనుడికి మరింత హడలుచ్చుకుంది. సలసల కాగే లావాద్రవంతో దాటసఖ్యంగాని నది ఏర్పడక ముందే ఏదో ఒక గట్టు చేరుకోవడం మేలనుకున్నాడు. లేకపోతే లావాద్రవం వల్ల కలిగే ఉపద్రవమే కాకుండా కంగారుతో పరుగులెత్తే క్రూర మృగాల బాధ కూడా తప్పించుకోవాలి. సమరసేనుడు తన సహజ ధోరణిలో పరివారానికి ధైర్యం చెబుతూ ముందుకు నడుస్తున్నాడు. హఠాత్తుగా అతని దృష్టికి ఒక వింత దృశ్యం గోచరించింది. ఇది కళ, నిజమా అనే సంశయంలో పడ్డాడు. కానీ మరి 4 అడుగులు వేసేసరికి తను చూస్తున్నది అక్షరాల నిజమే అని రూఢి అయిపోయింది. జాగ్రత్త అని సైనికులను హెచ్చరించాడు సమరసేనుడు. అతను నిశ్చేష్టుడై నిలబడి అదే పనిగా చూస్తున్నాడు. ఎట్ట ఎదుట చెట్టు కొమ్మ నుంచి ఎవరో మనిషి తలకిందులుగా వేలాడుతున్నాడు. వాడు బతికున్నాడో చచ్చాడో తెలియదు. వాడి కాళ్ళు, చేతులు తీగలతో బంధించి ఉన్నాయి. వాడి ముఖ లక్షణాలు, ధరించిన జంతు చర్మాలు చూస్తే ఒక అడవి జాతి వాడని తెలియవస్తుంది. సేనానితో పాటు సైనికులు కూడా నిశ్చేష్టులయ్యారు. వారు వింత చూస్తున్నారు. ఈ మంత్రాల దీవిలో మృగాలు, మాంత్రికులే కాదు, మానవులు కూడా ఉంటున్నారని వారికి తెలిసింది. సమరసేనుడు కొంచెం స్థిమితపడి నిదానంగా ఆలోచించి, ఈ అడవి మనిషికి ఇంత కఠిన శిక్షను విధించిన వారు ఎవరై ఉంటారు అని తనని తానే ప్రశ్నించుకున్నాడు. అడవి జాతికి చెందినవాడైతే వాడు మానవుడే. ఇటువంటి మానవులు ఈ దీవిలో నివసిస్తున్నట్టు రూఢి అయింది కనుక వాళ్ళ నివాస స్థలం ఎక్కడో కనుక్కోవాలి. కనుక్కుంటే ముందు ముందు మనకు ఎంతో ఉపయోగపడుతుంది అన్నాడు సమరసేనుడు. సైనికులు మాట్లాడలేదు. ఎప్పుడెప్పుడు తూర్పు తీరానికి పోయి తమ రాజ్యం చేరుకుందామా అనే ఆత్రంతో ఉన్న సైనికులకు సేనాని మాటలు రుచించలేదు. మన దారి మనం చూసుకోక ఇంకా ఈ అడవి మనుషుల నివాస స్థానాలు పరీక్షించడం దేనికి, లేనిపోని శ్రమ అనిపించింది వారికి. సైనికులు అలా మౌనం వహించేసరికి సమరసేనుడు ఏమీ అనలేకపోయాడు. వారి మనోభావాన్ని గ్రహించాడు. ఆ మాటకొస్తే వారికే కాదు, తనకు ఎంతట బయటపడతామా అనే ఉంది. కానీ మార్గం ఏది? మరికొంచెం ముందుకు నడిచాడు సమరసేనుడు. ఆగాడు. తలకిందులుగా వేలాడే ఆ మనిషిని పరీక్షించాడు. చూడగా వీడి శరీరం మీద గాయాలు ఏమీ కనిపించడం లేదు. బహుశా ఇలా బంధించి ఉంటారు. ఇక ఆకలి తప్పులతో అలమటించి మరణించి ఉంటాడు అనుకున్నాడు. ఆ నిర్భాగ్యుని చూస్తూ ఉంటే అందరికీ జాలి కలిగింది. సమరసేనుడు మాత్రం ఇందులో గూఢమైన రహస్యం ఏదో ఉండి ఉంటుంది,
దీన్ని కనిపెట్టాలి. అదే ఎలా? ఒకటి మాత్రం నిశ్చయం. ఈ దీవిలో కొంత ప్రవేశం మానవులకు నివాసయోగ్యమై ఉంది. దీన్ని బట్టి వీడు మరణానికి కారణం ఏంటో కనుక్కోవాలి అని ఈ విధంగా సమరసేనుడికి ఆ రహస్యం తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువైంది. అంతలోనే అల్లంత దూరాన పడి ఉన్న ఒక వస్తువు మీద సమరసేనుడి దృష్టి పడింది. గబా అక్కడికి వెళ్ళాడు. ఆ వస్తువును చేతిలోకి తీసుకున్నాడు. అది పగిలిపోయిన ఒక సొరకాయ బుర్ర. దాని మూతి సన్నగా ఉంది. ఆ మూతికి ఒక తాడు బిగించి ఉంది. అడుగు పగిలిన ఆ సొరకాయ బుర్రని ఎవరో పారేసి వెళ్ళిపోయారు. దీక్షగా చూస్తే అది ప్రయాణంలో నీళ్లు మోసుకుపోవడానికి ఉపయోగించిన సాధనంలాగా ఉంది. ఆహా, కుండలినీదేవి కరుణ అన్నాడు సమరసేనుడు. ఆకాశం కేసి చూసి ఒకసారి నమస్కరించాడు. తమ నాయకుడు ఇలా చేయడానికి కారణమేంటో గ్రహించలేకపోయారు సైనికులు. వారి ఆశ్చర్యాన్ని గ్రహించిన సమరసేనుడు, భయపడకండి, మానవులు నివసించే ప్రదేశానికి మనం దగ్గరలో ఉన్నాం. ఈ నిర్భాగ్యుణ్ణి మనుషులే ఇలా వేలాడదీశారు. పైగా ఈ సొరకాయ బుర్ర మానవులు ఉపయోగించేదే కనుక మనం జాగ్రత్తగా వెతికితే ఆ మనుషులు ఇక్కడికి ఏ దారిన వచ్చారో, ఏ దారిన తిరిగి వెళ్ళారో ఆనవాళ్లు తెలియకపోవు అన్నాడు గంభీరంగా. మరుక్షణంలో సైనికులు ఆ ప్రాంతంలో మనుషులు తొక్కిన కాలిబాటలు ఏమైనా కనబడతాయేమోనని వెతకసాగారు. కొద్దిసేపటికి వారి శ్రమ ఫలించింది. ఒక పచ్చిక బయలు మీద కనిపించిన గుర్తులు చూస్తే ఎంతో మంది మనుషులు గుంపులుగా ఆ బయలు మధ్య నుండి నడిచిపోయినట్టుగా అర్థమైంది. సైనికులందరూ ఉత్సాహంతో ఆ బాట వెంట నడవసాగారు. ఒక అరగంట సేపటిలో వారు ఒకానొక ఎత్తైన ప్రదేశం చేరుకున్నారు. అక్కడ నిలబడి చుట్టూ కలియజూశారు. అగ్నిపర్వతం ఇంకా మంటలు గుప్పిస్తూనే ఉంది. ప్రాణభీతితో అడవి జంతువులు పరిగెడుతూనే ఉన్నాయి. వాటి అరుపులు వినిపిస్తున్నాయి. అక్కడక్కడ దూరాన అడవి తగలబడుతూ ఉన్న మంటలు కూడా కనబడుతూనే ఉన్నాయి. తిరిగి వారు గమ్యస్థానం తెలియకుండా తలలు వంచుకొని ముందుకు నడవసాగారు. క్రూర మృగాలు, మాంత్రికులు తారసపడతారనే భయం వారిని వదలనే లేదు. అందరూ మనస్సులో కుండలినీదేవిని స్తోత్రం చేస్తూనే ఉన్నారు. కత్తులు, అంబులు సిద్ధపరుచుకొని కూడా ఉన్నారు. కొంతసేపటికి వారు ఒక నదీ తీరాన్ని చేరుకున్నారు. ఆ నది ఎత్తుపల్లాల్లో నుంచి దుముకుతూ ప్రవహిస్తుంది. నది మధ్యనంతా బ్రహ్మాండమైన రాళ్లమయం. వాటిని చుట్టుకొని దారలుగా ప్రవహించే ఆ నది రణగుణ ధ్వని చేస్తుంది. ఆ నది అవతలకి వెళ్లాలా, ఆగిపోవాలా అనే సంశయం కలిగింది సమరసేనుడికి. చేరుకోవాల్సిన చోటు ఏదో తెలియనప్పుడు నదికి అవతల ఉంటేయే వారు చేరవలసింది తూర్పు తీరం. కానీ అగ్నిపర్వతం బద్దలైన కారణంగా పడమటి తీరం వైపు వస్తున్నారు. ఇది మాత్రం నిశ్చయం. ఇంతలో ఒక సైనికుడు, సేనాని, ఈ నది దాటడం అంత తేలికైన పని కాదు అన్నాడు. అవునవును అని వెంటనే జవాబిచ్చి సమరసేనుడు మళ్లీ ఆలోచనలో పడ్డాడు. పొడవాటి తాడు వంటిది ఏదైనా దొరికితే ఈ నది దాటడం ఏమంత కష్టం కాదు అనుకున్నాడు సమరసేనుడు. ఈ ఆలోచన తన సైనికులకు వెల్లడించాడు. అయితే ఈ అడవి ప్రాంతంలో తాళ్లు దొరికేది ఎక్కడ? అందుకని సైనికులు చెట్ల వద్దకు పోయి వాటిని ఆశ్రయించుకుని ఉండే కొన్ని తీగలు తెంపుకొని వచ్చి వాటితో ఒక బలమైన మోకు తయారు చేశారు. ఆ మోకు కొస ఒకటి నది ఒడ్డున ఉండే ఒక చెట్టుకి కట్టారు. రెండో కొస పట్టుకొని ఒక్కొక్కరే దాని ఆసరాతో ఆ ప్రవాహంలోని బండరాళ్ల మీద నుంచి నడవజొచ్చారు. కాసేపటికల్లా వారు నదికి అవతల తీరం చేరారు. సమరసేనుడు సైనికులను హెచ్చరించి ఒక ఎత్తైన దిబ్బ ఎక్కాడు. అవతల దగ్గరలో అంతగా చెట్లు లేవు. కానీ కొంత దూరం నడిచి వెళ్తే అదంతా చెట్లమయం. సమరసేనుడు ఆ ఎత్తైన దెబ్బ దిగాడు. కాలిబాట గుర్తులు కనిపిస్తున్నాయి. అందరూ నడిచి ఆ చెట్ల మధ్యకు చేరుకున్నారు. వాళ్ళు చెట్ల మధ్యకు రావడం ఏమిటి, భయంకరమైన గీంకార శబ్దాలు వినిపించడం ఏమిటి, రెండూ ఒక్కసారే జరిగాయి. భయకంపితులైన సైనికులు తమ నాయకుడు కేసి చూశారు. సమరసేనుడు ఒక్క గంతేసి చేరువలో ఉన్న చెట్టుకు ఎగబాకాడు. సైనికులు అతన్ని అనుసరించారు. ఒక్క త్రుటిలో ఆ ప్రదేశమంతా కలయిదొక్కుంటూ ఖీంకరిస్తూ ఒక ఏనుగుల మంద వస్తుంది. అడవి మంటల్లో చిక్కుకోకుండా ఏనుగులు పారిపోతున్నాయి. వాటి కాళ్ల తాకిడికి భూమి ప్రతిధ్వనిస్తుంది. చిన్న చిన్న మొక్కలు, పొదలు, తుప్పలు, చెట్లు నుగ్గునుగ్గైపోతున్నాయి. ఆ ప్రదేశమంతా బీభత్సంగా తయారైంది. చెట్లకు ఎగబాకిన సమరసేనుడు, సైనికులు ఆ ఏనుగుల మందను చూసి హడలిపోయారు. క్షణమాత్రం ఆలస్యం అయితే వాటి కాళ్ల కింద పడి మనం కూడా పిండి అయిపోయేవాళ్ళం కదా. అదృష్టం బాగుండి చేరువునే చెట్లుండడం వల్ల బతికి బయటపడ్డాం అనుకున్నారు.
కాసేపటికి ఆ ఏనుగుల మంద ఆ ప్రదేశాన్ని వదిలిపోయింది. అయినా చెట్టు మీద నుంచి దిగడానికి వాళ్ళకి భయంగానే ఉంది. ఎలా అయితేనే గుండెలు పీచుమంటున్నప్పటికీ సమరసేనుడు, సైనికులు కిందకి దిగారు. ఏ మాత్రం శబ్దమైనా హడలిపోతూనే ఉన్నారు. ఈసారి మళ్ళీ ఆ కాలిబాట కోసం వెతికారు. కానీ దాని ఆనవాలే కనబడలేదు. ఏనుగుల పాదాల కింద నలిగిన ఆ ప్రదేశం అంతా ఒక్కటిగానే కనబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్న వారందరిలో తలెత్తింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ని రేపు మధ్యాహ్నం ఇదే టైంకి నేను అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఇందులో ముందు పాటలు మీరు వినాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి కూడా ఒకసారి వినేయండి. అప్పుడు మీకు మొత్తం స్టోరీ మీద క్లారిటీ అనేది వస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.